హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గర్ల్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసరికి చిక్మగళూరు అనేది ఫస్ట్ డే ఎట్లా తిరిగాం, ఎక్కడికి వెళ్ళాం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఈ వీడియో చూస్తే. సో ఫస్ట్ మేము బస్ స్టాండ్కి వచ్చేసాము. అక్కడ నుంచి టూరిస్ట్ ట్యాక్సీ ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా మేము బేలూరు చెన్నకేశ్వర టెంపుల్కి వెళ్ళాము. మన దేశంకి ఫస్ట్ ఇక్కడికే వచ్చింది. ఫస్ట్ అయితే బేలూరు వెళ్తున్నాం. ఇంకొక ట్రావెలింగ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు చిక్మగళూరుకి వెళ్ళే దారిలోనే బేలూరు వస్తుంది. అక్కడ నుంచి కూడా మీరు ఫస్ట్ బేలూరులో దిగేసి ఆ టెంపుల్ని విజిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది. అదొక ఆప్షన్. లేదు అంటే లగేజ్ ఎక్కువ ఉంది అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ టూరిస్ట్ పీపుల్ ఉంటారు. సో దట్ అక్కడ నుంచి మనం డైరెక్ట్గా రావచ్చు. ఫస్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చాం. ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి ఇక్కడ మేము టైంకి వచ్చేసాం. అన్నదానం చేస్తున్నారు. సో అక్కడికి వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ అక్కడ తినేసి ఇంకా టెంపుల్లోకి వెళ్ళాము. అన్నదానం చేసేది టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది. ఇంకా మేము అలా లోపలికి వెళ్ళిపోయి కొంచెం అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. మీకు టెంపుల్ ఎట్లా ఉంటుంది, అసలు ఏంటి అనేది మొత్తం వీడియోలో క్లియర్గా ఉంటుంది. చాలా నీట్గా ఉంది. టెంపుల్ దగ్గరే టూరిస్ట్ గైడ్స్ అనే వాళ్ళు ఉంటారు. టెంపుల్ గురించి చెప్పడానికి మనకేమైనా తెలియకపోతే అట్లా ఎవరైనా అక్కడ వాళ్ళతో చెప్పించుకుంటూ ఉంటారు. మోస్ట్లీ అక్కడ టెంపుల్స్ అక్కడికి ఉంటున్నారు. ఇంకా లోపలంతా చూసి బయటకు వస్తే ఎంట్రన్స్కి ఒక సైడ్లోనే ఇది ఉంటుంది వాటర్ అంతా. బట్ లోపలికి వెళ్ళడానికి ఇటు సైడ్ ఎంట్రీ అనేది లేదు. కొన్ని టాటాయిస్లు కూడా ఉన్నాయి. అండ్ ఎంట్రన్స్కి స్టార్టింగ్లోనే మనకి ప్రసాదం అదంతా ఉంటుంది. బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో స్వామిది రథం అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అక్కడ నుంచి మూవ్ అవుతున్నాం. అది చాలా దగ్గరలోనే ఉంటుంది. దానికి దగ్గరలోనే ఉంటుంది ఒక ప్లేస్ అనమాట. ఇక్కడ అంతా మనకి వాటర్ సంబంధించినవే గేమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ మనకు అక్కడ ప్లేస్ వచ్చేసరికి చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేయడానికి మనకు అక్కడే ఒక షాప్ కూడా ఉంది. లైక్ స్నాక్స్ అట్లా తీసుకొని ఉండొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కాంబో ప్యాక్లో ఉన్నాయి. సింగిల్గా కూడా ఉన్నాయి. ప్యాకేజెస్ వచ్చేసరికి ఒక 5 ఉన్నాయి. బట్ మేము వెళ్ళిన టైంకి మనుషులు అనే వాళ్ళు ఎక్కువ లేకపోవడం వల్ల మేము అన్నిటికీ 3 మెంబర్స్ 2 మెంబర్స్
2 మెంబర్స్ చాలా రేర్ లేదు, బట్ 3 మెంబర్స్ 4 మెంబర్స్ కంపల్సరీ ఉండాలి అన్నారు. సో మేము మిగతావి ఏమీ చేయలేదు, ఇంకొక జస్ట్ అక్కడ ఎంజాయ్ చేసి అక్కడే మనకి టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటారో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే ఎక్కువ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్కి ఎవరైతే ఇష్టమో వాళ్ళకి ఇట్లా కూడా యూజ్ అవుతూ ఉంటుంది. అక్కడ ఒక ఆప్షన్ ఉంది మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికని. నేను అక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతున్నాము. ఇది వచ్చేసరికి 3rd ప్లేస్. మళ్ళీ అక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళేది మనం హెరిటేజ్ అనేది. ఈ 3 హెరిటేజ్ టెంపుల్. హెరిటేజ్ అంటే వరల్డ్ హెరిటేజ్. ఓకే, మనం ఇందాక వెళ్ళిన ఫస్ట్ టెంపుల్ ఒకటి, ఇప్పుడు వెళ్ళబోతున్న టెంపుల్ ఈ కొండ మీద ఉన్నదా? కొండముండి కాదు, మైసూర్లో ఉంది. ఓకే, మైసూర్లోది 3rd గా. కొండముండి ఉండేది స్వామీజీ మఠం, అది మఠమా? ఓకే. ఫస్ట్ రామ టెంపుల్, తర్వాత రామేశ్వరం. ఏది ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయేది సౌత్ ఇండియాలో ఫస్ట్ టెంపుల్. దాని తర్వాత రామేశ్వరం. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ వెళ్ళబోయేది కోదండరామ టెంపుల్. ఆ టెంపుల్ పేరు ఇది అయిన తర్వాత మీరు ఇది అయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళే దాని పేరు కోదండరామ టెంపుల్. అంటే ఫుల్ డెవలప్, కాంక్రీట్ రోడ్ అవి అందుకే రోడ్లు వేసుకున్నారు. అంతా వాళ్ళదే మెయింటెనెన్స్. లైఫ్ గానీ తెలియదు ఆయన ఏమి చేశారు అని. ఆయన చనిపోయాక తెలిసింది ఆయన గురించి అంతా. అదేం చెట్టు బల్లే. ఇది చాలా బాగుంది ఆ కలర్, ఫ్లవర్. ఇక్కడ మనకి హార్స్ రైడ్ చేయడానికి హార్స్ ఉంటుంది. అండ్ ఆల్సో కొన్ని బుక్స్ అట్లా టెంపుల్కి సంబంధించినవి అమ్ముతున్నారు. అండ్ కొన్ని స్నాక్స్ అట్లా అక్కడ ఫేమస్ ఉన్నవి ఉన్నాయి. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాం అది చూద్దామని చెప్పేసి టెంపుల్. హెరిటేజ్ మల్లేశ్వర టెంపుల్ దాని గురించి ఉందన్నమాట. ఇక్కడ ఉన్నాయా? అంతా ఎంటీగానే ఉన్నాయి, ఏం లేవు ఐడల్స్. శివుడు ఉంది లోపల. ఓకే, ఇంకో శివలింగం. ఫైవ్ PM వరకు టైమింగ్, మార్నింగ్ 9 to. లోపలికి ఇప్పుడు ఎంట్రీ లేదు, సో జస్ట్ బయట ఉండే వీడియో తీస్తున్నా. వాళ్ళేమో వీడియో తీయద్దంటారు, నేనేమో దొంగచాటుకు తీస్తూ ఉన్న వీడియోస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి చాలానే. చాలా రాళ్ళతో చేసినవి ఇంతే ఉన్నాయి, చాలానే ఉన్నాయి. అటు ఇటు సైడ్ అండ్ 3rd ఇటు
స్టార్టింగ్ ఐ లైక్ ద మోస్ట్. వీడియో షూట్స్కి అండ్ ఎవ్రీథింగ్ అన్నిటికీ చాలా మంచిగా ఉంది ఇక్కడ తీసుకోవడానికి. ఇక్కడ కూడా ఉన్నాయి, బట్ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నా. కొంచెం గుచ్చుకుంటున్నాయి ఎండిపోయేసరికి. మైట్ బి ముళ్ళులు కూడా కొంచెం ఉండొచ్చు, సో జాగ్రత్తగా చూసుకొని నడవాలి. ఏదో మ్యాప్ లాగా ఉంది, వెళ్దాం. లెట్స్ సీ దాన్ని కూడా గురించి. లైక్ కెనడా, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ ఇచ్చారు. అండ్ టెంపుల్ డిజైన్ అనుకుంటా ఇదంతా, బ్లూ ప్రింట్. అండ్ అటు పక్కన చెరువు ఉంది పెద్దగా. మేము ఈవినింగ్ టైంలో వచ్చాం. ఇది సన్సెట్ అయిపోయేసరికి క్లోజ్ అవుతుంది అన్నారని, బట్ బాగుంది, నైస్. కనిపిస్తే ఆడుకోవడం ఎవరెవరికి అలవాటు ఉంది? నాకైతే చాలా అలవాటు ఇట్లా ఇసుక కనిపించగానే కాళ్ళతో ఆడుకోవడం. ఇలా అంటూ ఉంటుంటే కాళ్ళకి ఏదో తెలియని స్మూత్ ఉంటుంది, అందుకే నాకు చాలా ఇష్టం ఇక్కడ ఇలా. ఆల్మోస్ట్ ఎండ్ అవ్వచ్చింది. ఇంక ఇట్లా వెళ్ళేసి అటు సైడ్ వెళ్ళిపోతే ఇంక మళ్ళీ ఎంట్రన్స్కే వస్తాం. ఇవేం చెట్లు, చాలా తోటలాగా ఉంది. డిఫరెంట్ ట్రీ, బాగున్నాయి. మ్యాంగోస్. ఈ చెట్టు ఏంటిది, ప్రోమోగ్రానైటా కాదా? ఐ గెస్ అదే. ఇక్కడ లాస్ట్లో ఏవో ఉన్నాయి, ఏంటో అర్థం కావట్లేదు. అది టెంపులే అనుకుంటా ఐ గెస్. పడేస్తున్నారు, అది రీబిల్డ్ కాదు. ఓకే, అది వస్తున్నట్లుంది. వాటికి సపోర్ట్గా కర్రలు అవన్నీ పెట్టారు. డిఫరెంట్ కలర్, బేబీ పింక్. అది కూడా బేబీ పింక్ చెట్టు, కాకపోతే దానికన్నా ఇదే చాలా బాగుంది. స్టార్టింగ్లో కూడా ఉన్నాయి వాటి గురించి. అండ్ ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసి ఎదురు షాప్స్ ఉన్నాయి. సో వాటర్ బాటిల్ అండ్ బాదం పాలు కొంచెం కూల్గా తాగుదాం అనిపించి అవి తాగేసి, ఇంక పక్కనే ఉన్న రాళ్ళతో చేసింది ఇక్కడ చాలా ఫేమస్ అంట. సో వరుసగానే షాప్స్ చాలానే ఉన్నాయి. ఇంకా మేము అక్కడ ఆగి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ 4th ప్లేస్కి మూవ్ అవుతున్నాము. ఇంకా అక్కడ నుంచి నియర్ బై ఇది అనేది చిక్మగళూరు టౌన్లోనే ఉంటుంది. సిక్కింది ఇక్కడ. ఓకే 2000 years బ్యాక్, 2020 years బ్యాక్. Okay. దాన్ని హల్ముడి శాసన అంటారు. మీ గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే, ఆర్చ్ దగ్గర ఉన్న లోపల దొరికింది. 4 కిలోమీటర్స్ అవుతుంది. ఇడీ కర్ణాటక అప్పుడే ఇది చేసింది. ఒక ప్రాంతం అనే ఏంటది, అక్షరాలు ఉన్నాయి అని తెలిసింది. ఈ లాంగ్వేజ్ అనేది ఉంది అని తెలిసింది. లాంగ్వేజ్ కాదు, వర్డ్స్. దానికి వెనకాలనే లాంగ్వేజ్ ఉండేది. మాకు తెలియడా అవన్నీ ఒకలానే ఉంటాయి. ఇదే మంగళూరు. ఇదే మంగళూరు కాదు, మగళూరు. అర్థమైంది. అట్టంటే పెద్ద రా వెళ్దాం. అట్లే ఇదే మేము వచ్చిన ఫస్ట్ డేలో లాస్ట్ టెంపుల్. ఇది రాములవారి టెంపుల్. ఇది హిరేమాగలూరులో ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి చిక్మగళూరు అనేది చాలా దగ్గర. ఇంకా ఈ టెంపుల్ కూడా చూసేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ చిక్మగళూరు వెళ్ళాలి. ఇంకా సెకండ్ డే ట్రిప్ ఎట్లా, ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి ప్లేసెస్, మోస్ట్లీ ఇది 4 ప్లేసెస్ కన్నా ఇంకా చాలానే ఎక్కువ వెళ్ళాం. అంతా టెంపుల్స్ కాకుండా 1-2 టెంపుల్ ఉండొచ్చు, మోస్ట్లీ అన్నీ వేరేవే ఉంటాయి. వాటర్ ఫాల్స్ అవన్నీ సెకండ్ పార్ట్లో మొత్తం క్లియర్గా సెకండ్ డే వ్లాగ్ అంతా ఉంటుంది. చెప్పు నాకేగా.
టెంపుల్ టైమింగ్స్ దీని నేమ్ ಹಿರೇಮಗಳೂರು ಹಿರೇಮಗಳೂರು కోదండరామ టెంపుల్. ఓకే చెప్పండి. మీ ఊర్లో ఎన్ని దేవస్థానాలు ఉన్నాయి, ఏమి ఒక లెక్క ఉందా? ఆ ಥರ ఈ ఊర్లో టెంపుల్ ఓకే బ్లూ ప్రింట్ లాగా బ్లూ ప్రింట్, మళ్ళీ టెంపుల్ ఫోటో, మళ్ళీ ఆర్టీసీలో ఏమేమి ఉండే అన్నీ రిజిస్ట్రేషన్ చేసి ఒక దీన్ని సేవ్ చేస్తాడు. ఓకే మంచి ఐడియా. ఉంటే చేస్తాడు. అట్లా లేదు, మంచి ఐడియా. ఒకసారి చెప్పండి మీరు. ಕನ್ನಡಲ್ಲನಾ? అంటే ఏమంటారు అనేది తెలుగులో. ನಮ್ಮೂರ ದೇವರುಗಳ ಸೊತ್ತು ನಮಗೆಷ್ಟು ಗೊತ್ತು అని క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే మన ఊరు దేవస్థానాలు దేవుళ్ళు ఎన్ని సొత్తులు ఉన్నాయి మనకేం తెలుసు అనేసి ఒక క్వశ్చన్ మార్క్ వేసాడు. మళ్ళీ ఆర్టీసీ పెట్టాడు. ఓకే అన్ని చోట్ల ఉంటుందా? ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక చోటేనా? అన్ని ఓకే హిరేమగలూరులో ఉన్న టెంపుల్స్ అన్ని ఇది మెయిన్ టెంపుల్ కాబట్టి ఓకే ఇక్కడ పెట్టారు. 1960లో ఓపెన్ అయింది. అది టౌన్ క్యాంటీన్, టీసీ అంటారు. టీసీ ఓకే టౌన్ క్యాంటీన్. ఫుల్ ఇక్కడ దోశలు చాలా బాగుంటాయి మేడం. మసాలా దోశ, బెండే దోశ, సట్ట దోశ, ఖాళీ దోశ. ఓకే అక్కడ తిందాము. అక్కడ టేస్ట్ చేయండి. అమ్మని మీరు రిజల్ట్ చెప్పండి మేడం. ఏ ఊరికి? యశ్వంతపూర్, బెంగళూరు దగ్గర. ఆయన చెప్పింది మధ్యాహ్నం మీకు అర్థమైందా అని. మీరు ఫ్రెష్ అప్ అయిట్స్ ఇక్కడికి రాండి. 9:30 లోపల రావాలా? ఓకే ఇప్పుడు మనకు కనిపిస్తుందా అది? ఇక్కడే చూపిస్తాను. సరే చిన్నగా వెళ్తాను. కనపడతాను చూడండి, కాఫీ అని. ఇక్కడ రైట్ సైడ్ లో ఐఎఫ్బి పాయింట్ ఒకటి ఉంది. అది కాదు, దానికన్నా ముందర. దానికన్నా ఇక్కడ అక్కడ కాదు, అక్కడ పోయింది. వాళ్ళు మంచిగా కలర్ కూడా రెడ్డే పెట్టుకున్నారు. అదే క్లియర్ గా అర్థం కావడానికి వాళ్ళకి. ఇంకా మేము రూమ్కి వెళ్ళేసి ఇంకా అక్కడ నుంచి అంకుల్ చెప్పిన అడ్రస్ దగ్గరికి మయూరా డీలక్స్లోకి వెళ్ళి అక్కడ ఇంకా టిఫిన్ అట్లా తీసేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము. దట్స్ ఇట్ ఫర్ video guys. Please do like, share and subscribe to our YouTube channel Girl Vlogs. Bye guys.